మొదటి రోజు వాదనలు బట్టి తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా వస్తుందని అంతా ఊహించారు. ఇంతలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ విధించింది. అదే సమయంలో తీసుకొచ్చిన నోటిఫికేషన్పై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్టే విధించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్స్పై అభ్యంతరాలకు దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. మొత్తం విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. దీన్ని బట్టి 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై గెజెట్ సైతం విడుదల చేసింది ఎస్ఈసీ. బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టు స్టే ఇవ్వడం, 6 వారాల పాటు విచారణ వాయిదా వేయడంతో తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎలా ముందుకు పోవాలి, స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలి, రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి, బీసీ వర్గాలను ఎలా బుజ్జగించాలి, కోర్టుకు ఇంకా ఏ అంశాలు అందజేయాలనే అంశాలపై లీగల్ టీంతో సుదీర్ఘంగా మంతనాలు ప్రారంభించింది. కోర్టులో ఎలా వాదనలు వినిపించాలి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే చేయాల్సిన అంశాలపై సీనియర్ న్యాయవాదుల నుంచి సలహాలు తీసుకుంటుంది. మరోవైపు రాష్ట్రంలోని బీసీ మంత్రులు, నేతల అభిప్రాయాలు సైతం సేకరిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఏ ప్రతిపాదన అమలు చేయాలి, హామీని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై న్యాయ చట్టంలోని అన్ని అంశాలు పరిశీలిస్తున్నారు. హైకోర్టు జీవో 9పై స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైన అధ్యయనం చేస్తున్నారు. లేకుంటే హైకోర్టు ఇచ్చిన గడువు వరకు వేచి చూస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా గతంలో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే అంశాలు సైతం సర్కార్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.